ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తన నివాసంలో మనవడితో కలిసి హోలీ జరుపుకున్నారు రేవంత్ రెడ్డి. మనవడికి రంగులు పూసి సంతోషపడ్డారు. అనంతరం మనవడి చేత రంగులు పూయించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి సతీమణి కూడా మనవడితో కలిసి హోలీ ఆడాడు. సీఎం రేవంత్ రెడ్డి మనవడితో హోలీ ఆడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ ఈవెంట్ లో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ అమ్మాయిలు అబ్బాయిలు ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ కుక్కడపల్లిలోని జేఎన్టీయూలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏబీవీపీ స్టేట్ టెక్నికల్ సెల్ కన్వీనర్ నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు హోలీ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. యూనివర్సిటీలో ప్రతి పండుగను ఇలాగే కలిసికట్టుగా జరుపుకుంటామని విద్యార్థులు తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించేశారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి యూనివర్సిటీలో అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని విద్యార్థుల నాయకులు కోరారు. Happy Holi to all of you, and this is Sumaya, and I'm staying here for 3 years, and I'm a student of Osmania University, and I'm from Afghanistan. Thank you so much. ప్రతి సంవత్సరం లాగానే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ హోలీ వేడుకల్లో విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, విదేశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, కులాలు, మతాలకు అతీతంగా ఈ రోజు మన భారతదేశం అంటే ఐక్యత అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు హోలీ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఏబీవీపీ ఉద్యమాలే కాదు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. మార్వాడీలు చిన్నారులను ప్రత్యేకంగా రెడీ చేసి రథంపై ఊరేగించారు. ఊరేగింపునకు ముందు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు.
ఖమ్మం జిల్లాలో హోలీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి పట్టణం మెట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో హోలీ వేడుకలు జరుపుకున్నారు రాజస్థానీ మార్వాడీలు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ రాజస్థానీ నృత్యాలతో సందడి చేశారు. వేడుకల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజస్థానీలతో కలిసి ఎమ్మెల్యే దంపతులు స్టెప్పులు వేశారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు కలిసి 500 కుటుంబాలు ఉన్నారు. అందరు కలిసి హోలీ పండుగ చేరుకుంటారు. మీడియా వాళ్ళకి నమస్కారం. అందరికీ హోలీ గమనించి శుభకామనలు. ముందుగా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రోజు సత్తుపల్లిలో మన మార్వాడి సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఆహ్వానించిన ప్రతి ఒక్కరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఆ సోదరులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అన్ని వేళలా మీరు ఏ కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఆదుకోవడానికి మేము ముందు ఉంటామని చెప్పి అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హోలీ దినోత్సవం శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సంవత్సరం కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు కలిసి ఇవాల్టి నుంచి ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుకుని ఉంటాయన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. వీరికి వైఎస్ అవినాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 27వ తేదీన ఇరుపులపాయలో ప్రారంభమయ్యే బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సతీష్ అన్న నివాసానికి ఉదయాన్నే రావడం జరిగింది. సతీష్ అన్న ఆధ్వర్యంలో సతీష్ అన్న అనుచరులు, సతీష్ అన్న శ్రేయోభిలాషులు, గతంలో అన్నతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు కొన్ని వందలాది మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ ప్రక్రియ కేవలం ఈ చేరిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాటి నుంచి ప్రతిరోజు మరి సతీష్ అన్నతో పాటు గతంలో కలిసి పనిచేసిన వాళ్ళను మరి ఇవాటి నుంచి ప్రతిరోజు కొంతమంది పార్టీలో కొన్ని వారాల పాటు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా చేరిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వైఎస్ఆర్ కుటుంబంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నా. అందరం కలిసి పనిచేసి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆధిక్యత అయితే వచ్చిందో అంతకు మించిన ఆధిక్యత తీసుకొని వచ్చేదానికి అందరం కూడా కంకణబద్ధమై పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి మనం చేస్తా ఉన్నా. సతీష్ అన్న నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. తన వల్ల మేలు పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఎక్కడ కూడా మోర్ పాలిటీషియన్ కంటే కూడా ఎక్కడ పాలిటీషియన్ టైప్ థింకింగ్ ఉండదు. అన్నది కూడా మా మాదిరే సౌమ్యంగా 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి సాయం చేయాలా, సర్వీస్ చేయాలా అనే దృక్పథంతో మెలిగే వ్యక్తి. కాబట్టి మా మైండ్ సెట్స్ కూడా లైక్ మైండెడ్ పీపుల్గా మా మైండ్ సెట్స్ కూడా ఖచ్చితంగా ఏకమైతాయి. కలిసి పనిచేస్తాము. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే దిశగా, ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, మరింత సేవ చేసే దిశగా అందరం కలిసి సతీష్ అన్న, నేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ప్రయాణం చేస్తామని సతీష్ అన్న వెంపల్లిలో సతీష్ అన్న నివాసానికి ఉదయాన్నే రావడం జరిగింది. సతీష్ అన్న ఆధ్వర్యంలో సతీష్ అన్న అనుచరులు, సతీష్ అన్న శ్రేయోభిలాషులు, గతంలో అన్నతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగుతుందన్నారు పొంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి. ఎన్నికల తర్వాత రాష్ట్రం నుంచి వైసీపీ సర్కార్ను తరిమి కొట్టడం ఖాయమన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో చల్లా రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. విశాఖలో భారీ మొత్తంలో పట్టిబడిన డ్రగ్స్ రాకెట్ ముఠాకు వైసీపీ నాయకులకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం స్థానంలో జనసేన అభ్యర్థిగా శ్రీనివాసులు పేరును ప్రకటించారు పవన్ కళ్యాణ్. దీంతో తిరుపతి టికెట్ తనదేనని, తానే పోటీ చేస్తానని ఇన్నాళ్లు భావించిన సుగుణమ్మకు షాక్ తగిలింది. తనకు టికెట్ దక్కకపోవడంతో మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు సుగుణమ్మ. టీడీపీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశానని, చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయని సుగుణమ్మ ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకడం అంటే తాను అంగీకరించినా పార్టీ కేడర్ అంగీకరించడం లేదన్నారు సుగుణమ్మ. తిరుపతి అభ్యర్థిపై చంద్రబాబు, పవన్ మరోసారి పునరాలోచించాలని కోరారు. ఇంతమంది ప్రజల్ని నాయకుడిగా కోరుకున్నారు, గెలిపించారు, ఓట్లేశారు. మరి వారి బాధను నేను చూడలేక టికెట్ ఇస్తే నేను ఒకటే ఆలోచన చేశాను, ఆయన ఆశయ సాధన కోసం మనము పనిచేయాలి అంతే. ఆయన పేరుకు ఎక్కడా మనము చెడు చేయకూడదు, తప్పు చేయకూడదు అనే ఒక ఆశయంతో, ఒక ఆదర్శంగా నేను నడిచాను. తర్వాత 2019లో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి, నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా నేను ఓడిపోలేదు. అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు. 13 రౌండ్లలో కూడా నేను 3000 మెజార్టీతోనే నిలిచాను. మరి తెలిసిన విషయమే, ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా తారుమారులు జరుగుతాయి. అలాంటి తారుమారుకి నేను బలైపోయాను. మరుసటి రోజు నుంచే ప్రజల్లో ఉండి, మనం వచ్చింది రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చాం. సో ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి, నిరుత్సాహపడకూడదని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యాజ్ ఆన్ టుడే నేను ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాను. మా ఇల్లు ఎప్పటికీ కూడా తలుపులు తీసే ఉంటాయి. ఎవరికి సహాయం కావాలన్నా కూడా నేను వారికి అందుబాటులోనే ఉంటాను, నేను ఎమ్మెల్యే అయినా కాకపోయినా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు మేము కోరేది ఒకటే. సరే, కూటమికి ఇచ్చేసామని చెప్పారు, బాగానే ఉంది. మనం అందరం కూడా మరి మన ఒకే ఒక అభిప్రాయం, మన రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి, అదేవిధంగా రాష్ట్రంలో సుపరిపాలన రావాలని మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి ఎవరైనా కూడా తలొగ్గి మనం పనిచేసి మన ధ్యేయాన్ని మనము నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాగే జనసేన కేటాయిస్తే కూడా మన తిరుపతి నగర ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్ బ్రెయిన్ సర్జరీ నుంచి వేగంగా కోలుకుంటున్నారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆయన రోజువారీ దినపత్రికలు చదువుతున్నారు. ఈ నెల 8న మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత జగ్గి వాసుదేవ్ తీవ్ర తలనొప్పితో బాధపడ్డారు. ఆ వెంటనే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకు ఈ నెల 17న బ్రెయిన్ సర్జరీ జరిగింది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి మోదీని మరోసారి ప్రధాని చేయాలన్నారు బీజేపీ నాయకులు శంకరుల రవికుమార్. అన్ని వర్గాల కోసం విశ్వకర్మ సంక్షేమ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ ఓబీసీ సమ్మేళనం జరిగింది. దీనికి మహిళలు, యువకులు భారీ సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. భారతదేశం పైన నోరెత్తి మర్చిపోయి ఒక మాట కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ధైర్యం చేయగలరు కూడా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ మధ్యలో జరిగింది. మీకు లక్షద్వీప్ తెలుసు, మనది మాల్దీవ్స్ తెలుసు. మాల్దీవ్స్ అంటే వేరే దేశం. మాల్దీవ్స్ వేరే దేశం. మాల్దీవ్స్ తోట ఆడించింది. ఇట్లా భారతదేశంలో ఏం లేదు, మోడీ మీద ఏమైతే భయపడతాం మోడీ గురించి అన్నాడు. అరే మీ దేశం నడిచేదే మా వాళ్ళు వచ్చి నీ పైసలు ఇచ్చి నీ దేశం నడుస్తుంది. నువ్వు మామూలుగా దొంగ ఆడిస్తావా? ఒక నిమిషం ఆడుకుంటారని చెప్పేసి మోడీ గారు ఏం చేసి మామూలు కట్ చేసి లక్షద్వీప్ ప్రోగ్రాం ఉత్తరప్రదేశ్ పీసీ నడిచిండు. సాయంత్రం పీసీలో కూర్చొని కొంచెం నోట్ రాస్తున్నాడు. ఆ ఫోటో తీసిండు. నెట్బుక్ లా, ఫేస్బుక్ లా, ట్విట్టర్ లా పెట్టేసాడు కదా. ఏమైంది? 10,000 ఫ్లైట్లు, 10,000 బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. మాధులో దాదాపు 1,00,000 మంది టూర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. సమ్మర్ లో టూర్ పోతుంటారు కదా, 1,00,000 మంది టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఏమైంది? కళ్ళ బేరానికి వచ్చి అన్నా పెద్దన్నా అంత గొప్ప పని చేసింది మోడీ గారు. మీకు ఇంకో విషయం కూడా చెప్తా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అక్కడ రష్యాలో మన భారతీయులందరూ ఇరుకబడ్డారు కదా. భారతీయులందరూ ఇరుకబడితే అక్కడ నుంచి తీసుకొని రావాలి. ఏం చేయాలి? ఈ ప్రపంచంలో ఎవరైనా మగవాడు యుద్ధం ఆపి ఉన్నారంటే వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కరే. యుద్ధం ఆపి. జగిత్యాల జిల్లా రాయికల్లో హోలీ పండుగ రోజు విషాదం జరిగింది. యువకులతో కలిసి హోలీ ఆడిన నగేష్ అనే యువకుడు వ్యవసాయ బావిలో స్నానం కోసం దిగి గల్లంతయ్యాడు. దీంతో తోటి స్నేహితులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. గల్లంతైన నగేష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధిలో విహరించి భక్తులను కటాక్షించారు. పున్నమి రోజున గరుడ వాహన సేవ కోసం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారు. స్వామివారికి కర్పూర హారతులతో నీరాజనం పలికారు. గోవింద నామస్మరణలతో తిరుమల మారుమోగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.